ఇక అప్డేట్ చూస్తే పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్ రాలేదని ఎవరు నిరుత్సాహపడొద్దని, పొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలని కోరారు. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందని, కొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడదామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని, పొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలని కోరడం జరిగింది. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందని, కొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. ఇక రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడదామని చంద్రబాబు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, విజయ లక్ష్యంగా కూడా చంద్రబాబు తన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళకి దశ నిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే మిత్రపక్షాలతో కలిసి ఎలక్షన్స్ పెడుతున్నటువంటి క్రమంలో చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆందోళనకి తెరదించాలి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే దిశగా కూడా నేను టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంట్లో ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ 2024 ఈ ఏడాది జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో తాము ఉమ్మడిగా మిత్రపక్షాలు కలుపుకొని వెళ్తున్నట్టుగా కూడా తెలియజేస్తూనే, అదే విధంగా కూడా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి సీట్లు రాకపోవచ్చు అని ఆయన తెలియజేశాడు. సీట్లు రాకపోయినంత మాత్రం వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా పోతేనే వాళ్ళకి తప్పనిసరిగా కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి తగిన విధంగా కూడా వాళ్ళని గౌరవిస్తాము, తగిన రీతిలో కూడా వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి ఆయన భరోసా అయితే ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక పక్కన జనసేనతో జతకట్టారు, మరో పక్కన ఎన్డీఏ కూటమిలో చేరేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా పెద్దగా దీనికి సంబంధించి ఏవైతే సీట్లు ఉన్నాయో సీట్లకు సంబంధించి సర్దుబాటు అనేది జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మందికి కూడా సీట్లు రావని అని తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. అనుకున్న విధంగా కూడా అందరికీ సీట్లు ఇవ్వలేవని, గతం నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా, పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కొంతమందికి మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్నన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం అందరూ పనిచేయాలి అని ఆయన చెప్పారు. అదే విధంగా కూడా మిగతా ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి వలసలకు సంబంధించిన నాయకులు వచ్చిన క్రమంలో కూడా వాళ్ళతో కూడా కలుపుకొని వెళ్లాల్సిన క్రమంలో పనిచేయాలని తెలియజేశారు. ముఖ్యంగా వాళ్ళు పార్టీలో వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఏమీ ఉండదని, మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం టీడీపీని నమ్ముకొని ఉన్నటువంటి నాయకులకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన టెలికాన్ఫరెన్స్ లో నాయకులకైతే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్పష్టత ప్రకారం ఏంటంటే, అనుకున్నట్లుగా కూడా అందరికీ సీట్లు రాకపోయిన ప్రధాన నాయకులు కూడా రానటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి కూడా మానసికంగా సిద్ధం చేసే విధంగా కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్టు మనకి తెలిసినట్టు సమాచారం చెందింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.